అందుకే మీరు చూస్తే మేము ఇచ్చిన పుస్తకాల్లో కానివ్వండి, బెల్ట్లో కానివ్వండి, బ్యాగ్ పైన కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు. రాజకీయ పార్టీల రంగులు లేవు. రాజకీయాల గేట్ బయటనే, పాఠశాల లోపల అడుగు పెట్టేదానికి లేదని మేము నిర్ణయం తీసుకుంటాం జరిగింది. భారతదేశంలో ఎప్పుడు జరిగిన విధంగా ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో మీరు చూస్తే సుమారుగా 2.3 కోట్ల మంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అదేవిధంగా అధికారులు అందరూ కలిసికట్టుగా మన పిల్లల భవిష్యత్తు కోసం అనుసంధానం అవ్వాలి. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఉపాధ్యాయులు చెప్పాల్సినవి ఉంటే తెలియజేయమని నేను కోరుతున్నా. అంతేకాదు ఉపాధ్యాయులు అందరూ మీతో కూర్చున్నారు. ఈరోజు మన పిల్లలు ఏం చదువుతున్నారు, మార్కులు ఎలా వచ్చినాయి, అవన్నీ కూడా మీకు వివరిస్తాం జరిగింది. అందుకే ఇక్కడున్న తల్లిదండ్రులు అందరూ కూడా కోరుతున్నాం, మనకు కూడా బాధ్యత ఉంది. గురువు పాఠాలు చెప్తారు, హోంవర్క్ ఇస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ హోంవర్క్ సక్రమంగా చేస్తున్నారా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అంతేగాని ఇంటికి వచ్చారు కనుక ఫోన్లు ఇచ్చి మటుకిస్తే ఫోన్లకు బానిసలు అవుతారు తప్ప మన పిల్లలు చదువులో పైకి రాలేరు. అందుకే బాధ్యత కూడా తల్లిదండ్రుల పైన ఉందని ఈ సభాముఖంగా మీకు చెప్తున్నాం. ఇంతేకాకుండా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏక్ పేడ్ మా కే నామ్ అంటే అమ్మ పేరుతో ఒక్క మొక్క నాటమని ఆయన పిలిపించారు. ఆ పిలుపు మేరకు నాకు అన్న సమానమైన పవన్ అన్న ఆంధ్ర రాష్ట్రంలో 1 కోటి మొక్కలు నాటాలని ఆయన సవాల్ ఇస్తున్నారు. ఈరోజు ఈ సభాముఖంగా చెప్తున్నా, పవన్ అన్న విసిరేసిన సవాల్ని నేను స్వీకరిస్తున్నా. ఒక్క విద్యాశాఖ ద్వారానే 1 కోటి మొక్కలు నాటి 3 సంవత్సరాలు ఆ మొక్కలు పెంచే బాధ్యత మా పిల్లలు తీసుకుంటారు. అందుకే మన పిల్లలకి గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చాం. ఆ గ్రీన్ పాస్పోర్ట్ లో ప్రతి సంవత్సరం మొక్క పెరిగిందా లేదా, 3 సంవత్సరాలు అయిన తర్వాత హెడ్ మాస్టర్ గారు ఆ గ్రీన్ పాస్పోర్ట్ లో సంతకం పెడతారు. ఎందుకంటే మన పిల్లలకు బాధ్యత పెరగాలి. మొక్క చూసుకుంటూ అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ఆ బాధ్యత పెంచేదానికి ఈరోజు మన పిల్లలకి గ్రీన్ పాస్పోర్ట్ కూడా ఇస్తాం జరిగింది. ఇక్కడున్న పిల్లల్ని అందరినీ నేను